వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అంటే అందులో వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ చూడని వారు, వాట్సాప్ వినియోగించిన వారు చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా 140 కోట్లు ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజల్లో 50 నుంచి 60 కోట్ల మంది ప్రజలు వాట్సాప్ ను వినియోగిస్తున్నారంట. అంతేకాదు ప్రతి 30 నిమిషాలు ఒకసారి ఖచ్చితంగా వాట్సాప్ ను చూసే జనమే ఎక్కువ ఉన్నారంట. అందుకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ యొక్క సేవలను, ప్రజలకు అందించే సేవలను వాట్సాప్ ద్వారా అందించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ గవర్నెన్స్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇన్నాళ్ళు ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా వర్చువల్ గా సేవలందించకు సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు మెటాతో ఈ ఏడాది అక్టోబర్ 20న ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించవచ్చు, మెటా ఏ ద్వారా ప్రజలకు ఏ స్కిల్లింగ్ ఇవ్వగలుగుతామన్నది ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారని, ప్రతిరోజు సగటున 30 సార్లు తమ సెల్ ఫోన్లో వాట్సాప్ ను చూస్తున్నారన్న విషయాన్ని పరిశోధన ద్వారా తెలిసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ మంది ఎక్కువ సమయం వినియోగిస్తున్న వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలు వినియోగించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అత్యవసర సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా మౌలిక వసతులు కల్పించే ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు సమాచారం పంపడం, అలాగే రైతులకు తమ పంటలకు అవసరమైనటువంటి మందులను ఏ సమయంలో ఏ మోతాదులో కొట్టాలి, అలాగే కీటకాల నుంచి తదితర రక్షణ కల్పించాలి అనే విషయంలో కూడా ఈ యొక్క వాట్సాప్ ద్వారానే సేవలు అందించడానికి సాధ్యమవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ సంబంధించిన సమాచారాన్ని కూడా ముందుగానే వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాట్సాప్ ద్వారానే చెల్లింపులు కూడా సులభంగా చేయవచ్చన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించినటువంటి దాదాపుగా 100 నుంచి 150 సేవలను ఫేజ్ 1లో భాగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి. యూజర్ ఫ్రెండ్లీలో భాగంగా వాట్సాప్ ద్వారా సేవలు అందించే వ్యవస్థను దేశంలోనే మొదటిసారి తీసుకొస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజలకు సేవలు అందించడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను ప్రజలకు అందించడానికి సాధ్యమవుతున్నారు. ఈ విధానంలో ఇదే ప్రక్రియలో సమస్యలు ఎదురైతే క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచించారు నారా లోకేష్. ప్రపంచంలోనే యుఏఈ దేశం తప్ప మరే దేశంలోనూ వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించే ఏకైక ప్రాంతం యుఏఈ మాత్రమే. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని గుర్తు చేశారు నారా లోకేష్. అలాగే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని AP.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉండాలని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాట్సాప్ ద్వారా దాదాపుగా 150 రకాల సేవలను త్వరలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అంటే ఇక దునియా ముఠ్యమే అన్నట్టుగా, అరచేతిలో ప్రపంచం అన్నట్టుగా అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే ఆ అరచేతిలోనే ప్రభుత్వ సేవలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, సమస్యలను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉందంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొత్తానికి ప్రజల వద్దకి పాలన అనే గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పాలన అంటూ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలను పొందే అద్భుతమైన అవకాశాన్ని అందించబోతుంది. ప్రజలకు ఈ సేవలు మరింత చేరువ కావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.